ఎన్నికలపై కేంద్రం వెనక్కి తగ్గిందా, పునరాలోచనలో పడిందా? లోక్సభ బిజినెస్ లిస్ట్ నుంచి 2 జమిలీ బిల్లుల్ని ఎందుకు తొలగించారు? అసలు జమిలీతో వచ్చే లాభ నష్టాలేంటి? వాట్స్ ది స్టోరీ? వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రధాని నరేంద్ర మోదీ కలల ప్రాజెక్ట్. దేశంలో అన్ని అసెంబ్లీలకు, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేది ఆయన కల. అయితే రాజ్యాంగ సవరణ చేయడానికి తగ్గ మెజార్టీ మాత్రం లేదు. నిజానికి బీజేపీ ఒక్క పార్టీకైతే సింపుల్ మెజార్టీ కూడా లేదు. మిత్రపక్షాల సపోర్టుతో నెట్టుకొస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ జమిలీ ఎన్నికల నిర్వహణపై 2 బిల్లులను లోక్సభ బిజినెస్ జాబితా నుంచి తొలగించారు. తొలుత ఈ నెల 16న లోక్సభ ముందుకు బిల్లులు తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైంది. ఆ మేరకు లోక్సభ బిజినెస్ జాబితాలో కూడా పొందుపరిచారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లు పెడతారని కేంద్రం పేర్కొంది. కానీ తాజాగా రివైజ్డ్ చేసిన లోక్సభ బిజినెస్ లో జమిలీ ఎన్నికల బిల్లులు లేవు. ఈ నెల 20తో పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో శుక్రవారంతో ముగిసే శీతాకాల సమావేశాలలో బిల్లులు పెట్టడంపై సందిగ్ధత నెలకొంది. For this government to take away the federal structure of this country. In my personal opinion, having 2 or 3 state elections every year is actually good for democracy. It gives the people an opportunity to either endorse or negate the political stance of political parties. And if we have elections only once in 5 years, parties will be very laid back and will not be attuned towards the needs of the people. See, the constitution is the framework in which this union is united, which is the one which keeps this nation going. Everybody has got a take on what the constitution is, but we must celebrate the constitution. I'm glad that we are having a discussion in parliament where different political parties bring out their perspectives. అయితే అకస్మాత్తుగా సప్లిమెంటరీ లిస్టులో ఈ బిల్లులను చేర్పించి ఎప్పుడైనా సభ ముందుకు ఈ బిల్లులను తెచ్చే అధికారం కేంద్రానికి ఉంది. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలీ ఎన్నికల అమలు కోసం రాజ్యాంగంలో కొత్తగా 82A అధికరణాన్ని చేర్చాల్సి ఉంటుంది. పార్లమెంటు పదవీ కాలంలో మార్పు కోసం అధికరణం 83ని, అసెంబ్లీల పదవీ కాలం సవరణకు అధికరణం 172ని, ఎన్నికల నిబంధనల రూపకల్పన కోసం పార్లమెంటుకు అధికారం కల్పించే అధికరణం 327ని సవరించాల్సి ఉంటుంది. ఇందుకు ఉభయ సభల్లో హాజరైన సభ్యుల్లో 3/2 మంది సభ్యుల మద్దతు అవసరం. లోక్సభలో 3/2 అంటే 361 మంది సభ్యుల మద్దతు కావాలి. ఎన్డీఏ కూటమి బలం 293 మాత్రమే. వైసీపీ, బీజేడీ, అన్నాడీఎంకే మద్దతిచ్చినా 2/3 చేరుకోవడం అసాధ్యం. రాజ్యసభలోనూ 154 మంది ఎంపీల మద్దతు కావాలి. ఎన్డీఏ బలం నామినేటెడ్ సభ్యులు కలుపుకొని 119 మాత్రమే. అంటే ఉభయ సభల్లో బిల్లు పెట్టినా నెగ్గడం అసాధ్యం. అందుకే బిల్లులు ఒకసారి పార్లమెంటు ముందుకు తెచ్చి వెంటనే వాటిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపించాలని భావిస్తోంది కేంద్రం. मुझे लगता है 2000 पेज होंगे इस रिपोर्ट में. अभी तो ये नहीं पता कि रिपोर्ट क्या है. अगर इतनी जल्दीबाजी है तो आज प्रधानमंत्री जी आ रहे हैं, भंग कर दें, दोबारा चुनाव हो जाए पूरे देश का एक बार. अगर इतनी ही जल्दी है वन नेशन वन इलेक्शन के लिए, तो ये समय, इससे अच्छा क्या समय मिलेगा कि जब हम संविधान पर चर्चा कर रहे हैं, बहस कर रहे हैं, तो आज ही अपनी भी सरकार और पूरे देश की सरकारें भंग कर दें, दोबारा चुनाव करा दें अगर इतनी जल्दी है तो. और फिर हमने हाल तो वही देखा है ना, नारी बंधन जो एक महिलाओं को सम्मान के लिए ప్రజాధనం ఆదా చేయడంతో పాటు అభివృద్ధికి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే జమిలీ ఎన్నికలను ప్రతిపాదిస్తున్నట్లు అధికార బీజేపీ చెబుతూ వస్తోంది. అయితే జమిలీ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ సహా ప్రధాన విపక్షాలన్నీ విమర్శిస్తున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల నిర్వహణకు 1,00,000 కోట్ల వరకు ఖర్చయిందని ఒక అంచనా. దీన్ని ఎన్నికల సంఘం అభ్యర్థులు, రాజకీయ పార్టీలు భరించాయి. ప్రతి ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఎన్నికల కోడ్ రావడంతో సంక్షేమ పథకాల అమలుపైన ప్రభావం పడుతోందంటున్నాయి ఎన్డీఏ పక్షాలు. ఇప్పుడు బిల్లు పెట్టిన తర్వాత ఎక్కువ మంది దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఓటింగ్ చేస్తారు. జనరల్ గా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మంచి పద్ధతి. ప్రతిసారి ఎలక్షన్లకు వెళ్ళి ఈ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ని మిస్ అవటం అనేది ప్రాబ్లమాటిక్ గా ఉంది. సో డెఫినెట్ గా దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ఐడియా. ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే దాంట్లో చూసేదాన్ని బట్టి అది పాస్ అవుతుందా లేదనేది చెప్పగలుగుతాం. డెఫినెట్గా చంద్రబాబు గారు ఏదైనా సరే, ఇదని కాదు, జనరల్గా ఇండియా ప్రోగ్రెసివ్గా డెవలప్ అవడానికి ఏది అవసరమైనా కూడా చంద్రబాబు గారు వాటిలో ప్రోగ్రెసివ్ మైండ్ సెట్తో ఉంటారు.
ఏదైనా బిల్లు వచ్చిన తర్వాత అందులో పెట్టిన దాన్ని బట్టి మనం ఏదైనా అల్టిమేట్గా మాట్లాడగలుగుతాం. థ్యాంక్ యూ. అయితే ఎక్కువ ప్రాంతీయ పార్టీలు జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. ఏకకాలంలో ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకమవుతోందన్న ఆందోళన ఉంది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే స్థానిక సమస్యలు మరుగున పడిపోతాయి. ఎంపీ, ఎమ్మెల్యే 2 ఓట్లు జాతీయ పార్టీకే వేసే అవకాశం ఉంది. ఎన్నికల ఖర్చుల్లోనూ ప్రాంతీయ పార్టీలు పోటీ పడాల్సి వస్తోంది. 2015లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే 77% మంది ప్రజలు ఒకే పార్టీ లేదా కూటమికి ఓటు వేస్తామని చెప్పారు. పార్లమెంట్, అసెంబ్లీకి వేరువేరుగా ఎన్నికలు నిర్వహిస్తే ఒకే పార్టీని ఎన్నుకునే అవకాశాలు 61% తగ్గినట్లు తేలింది. ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతే, ఎన్నికలు నిర్వహించకపోతే పాలన ఎలాగనేదే మరో సమస్య. జమిలీ ఎన్నికల బిల్లు వస్తోందని వైసీపీ ఆశగా ఎదురుచూసింది. 2027లోనే ఎన్నికలంటూ నానా హడావుడి చేసింది. జమిలీ అంటే ఒకేసారి ఎన్నికలు తప్ప ముందస్తు కాదన్న ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయిందా పార్టీ. జమిలీ ఎన్నికలకు దేశవ్యాప్తంగా 32 పార్టీలు అనుకూలంగా ఉండగా 15 పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ పార్టీలన్నీ రామ్నాథ్ కోవింద్ ఎదుట తమ వాదనను వినిపించాయి.